ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ పారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ పారాయణ సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి 19వ తేదీన మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానితంగా కొంతమందిని పిలిచి ఈరోజు పునఃప్రతిష్ఠ చేయడం జరుగుతూ ఉంది. ఎవరెవరిని చూడొచ్చు మనం ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు విచ్చేసినారు భక్తులతోటి ఘన స్వాగతం తెలుపుతున్నారు. వారికి శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజయాచార్య స్వామి వారు రావడం అనేది జరుగుతుంది. వారికి భక్తులు ఘనంగా స్వాగతం చెప్పడం జరుగుతుంది. తర్వాత రాజగోపురానికి విమాన గోపురానికి ఆంజనేయ స్వామి వారికి కలశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి సహస్రాలతోటి. మోసం ద్వేషం మోహం దాహం చుట్టుముట్టిన ప్రాణం దేహం మోసం ద్వేషం మోహం దాహం చుట్టుముట్టిన ప్రాణం దేహం దిక్కు తెలియని చిక్కు ప్రయాణం అయ్యిందంటే దినదిన దండం తప్పించేటి తరుణోపాయం తలుపుకు వచ్చే తారక మంత్రం తప్పించేటి తరుణోపాయం తలుపుకు వచ్చే తారక మంత్రం. హోమాలు నడుస్తున్నాయి, మనం చూడొచ్చు. భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో కూడా చూడొచ్చు. మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే ఆ యొక్క భగవంతుని ఆశీస్సులే. మరికొద్ది క్షణంలో మరి రాజగోపురానికి విమాన గోపురానికి కలశాలు కూడా ఏర్పాటు చేయడం జేఆర్ స్వామి చేతుల మీదుగా జరగడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమాలు ఇంత గొప్పగా జరుగుతున్నాయంటే స్వామివారు వారి యొక్క ప్రత్యేక మహిమని అని చెప్పుకోదగిన విషయం ఇది. భక్తులు ఇంత గొప్పగా రావడము, మేము జస్ట్ కలపత్రాలు కూడా భక్తులకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. కానీ ఇంత గొప్పగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేస్తారని మేము అనుకోలేదు. నిజంగా వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజన జిఆర్ స్వామి వారు ప్రత్యక్షంగా మనకు రాజగోపురానికి విమాన గోపురానికి ప్రతిష్ఠ చేయడానికి వచ్చారు. పైన మనం గోపురం మీద కూడా చూస్తూ ఉన్నాం. మనం ప్రత్యేకంగా విమాన గోపురం మీద చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దాని గురించి మీరు ఒకసారి చెప్పండి, అసలు ఏం జరుగుతూ ఉందని. శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజయాచార్య స్వామి వారు ఇప్పుడు ముందుగా విమాన గోపురం మీదకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అక్కడ స్వయంగా వారి సహస్రాలతోటి వేద మంత్రాలతోటి కలశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు రద్దీగా వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అందరూ. మరి ఈ యొక్క కార్యక్రమాలు వారి సహస్రాల మీదుగా జరుగుతున్నాయంటే ఎంతో ఆనందదాయకమైన విషయము. మరి తర్వాత రాజగోపురానికి కూడా కలశాలు నిర్మించడం అనేది కూడా జరుగుతుంది వారి సహస్రాలతోటి. తర్వాత ఆంజనేయ స్వామి వారికి కళ్యాణ మండపానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు కొంచెం జాగ్రత్తలను పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. దేవాలయ కమిటీ మెంబర్స్ ఇప్పుడు మనం పైన చూస్తూ ఉన్నాము. పైన దేవాలయ కమిటీ మెంబర్స్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతో పాటు చిన్నలు కూడా కింద మనకు దర్శనం కోసం చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. దారి చూపు దీపం నారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ
నెక్స్ట్ ఇప్పుడు రాజగోపురం మీదకి కూడా రాజగోపుర ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. దీని గురించి ఒకసారి చెప్పండి. రాజగోపుర ప్రతిష్టకు కూడా ఈ జిఆర్ స్వామి వారే సహస్రాలతోటి వేద బ్రాహ్మణులతోటి మంత్రాలతోటి కలశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ పారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ. ఇప్పుడు మనం చూడొచ్చు నిజంగా పైన 5 కలశాలను నిర్మించడానికి మన జిఆర్ స్వామి వారు కూడా పైన మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి ప్రత్యేకత చెప్పండి ఒకసారి. రాజగోపురానికి కూడా కలశాలు 5 కలశాలు ఉంటాయి. వాటికి జిఆర్ స్వామి సహస్రాలతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేద బ్రాహ్మణులు మరియు గ్రామ పెద్దలు మరి ఆలయ ధర్మకర్తలు చైర్మన్లు వీరి సహస్రాలతోటి పైన ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీటికి ముఖ్యంగా రాజగోపురానికి ఎంతో చరిత్ర ఉంటుంది. మరి ఈ భక్తులు దేవాలయానికి మొదటగా రాగానే రాజగోపురం ద్వారానే రావడం అనేది జరుగుతుంది. ఈ రాజగోపురం అనేది కూడా అక్కడికి భక్తులు ఎప్పుడైతే ఆ గడప దాటి లోపలికి వస్తుంటారో వారికి శుభం కలుగునని ఒక సంకేతము. వారికి ఎలాంటి లోపల కానీ ఎలాంటి ఇబ్బందులున్నా మానవునికి చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఈ రాజగోపురం అనేది ఒక రాజులాగా ఉండి వాటికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ తొలగిపోయేటట్టుగా ఆ రాజగోపురం ద్వారా రావడం అనేది జరుగుతుంది. భక్తులకు కూడా ఆ విధంగా మంచి జరుగుతుంది. కాచే భారం శరత్కాల చంద్రోత్సవం హరికటాక్షమే జవం జీవం శరత్కాల చంద్రోత్సవం హరికటాక్షమే జవం జీవం ఆత్మయోగం పరమాత్మ కోసం ఆత్మయోగం పరమాత్మ కోసం ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ పారాయణ ప్రకృతి పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ నారాయణ. అంటే ధ్వజస్తంభం ఎట్లయితే నిర్మిస్తారో ధ్వజస్తంభం ఇప్పుడు తొలగించేసి కొత్త ధ్వజస్తంభాన్ని అంటే పునర్నిర్మాణము జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ధ్వజస్తంభం గురించి ఒకసారి దీని చరిత్ర గురించే కానీ లేకపోతే తీసుకొచ్చిన ధ్వజస్తంభం నాడుతున్న ధ్వజస్తంభం పునరుద్ధరణ చేస్తున్నటువంటి దీని చరిత్ర కానీ ఒకసారి కొంచెం చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభము సంబక సారక్క దేవాలయం నుంచి సుమారు 15-20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఒక 4 రోజుల పాటు మా చైర్మన్ శ్రీ రాచమల్ల లక్ష్మీ పద్మావతి శ్రీనివాసులు గారు మరి ఆలయ కమిటీతోటి అక్కడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ముందుగా వారు ఆ యొక్క చెట్టుని పరిశీలించి మరి పెద్దల సలహాలు కూడా తీసుకొని సూచించి ఆ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ మనం చూడొచ్చు ధ్వజస్తంభం పైకి లేస్తూ ఉంది. ఇక్కడ నుంచి క్రేన్ తీసుకొచ్చి చెప్తా ఉంది. దీని సమయం కానీ సందర్భం కానీ జరుగుతున్నది మనం ఒకసారి చూడొచ్చు. దీని గురించి ఒకసారి చెప్పండి. ఈ యొక్క ధ్వజస్తంభం ఒక 4-5 రోజుల పాటు నుంచి వాళ్ళు శిల్పీలు వాటిని వడ్రంగులు మంచిగా సుందరవంతంగా చెక్కడం అనేది జరిగింది. ఇప్పుడు ఎంతో అందంగా ఉంది ధ్వజస్తంభం క్రేన్ పైన అలా వెళ్తుంటే. ఆ యొక్క గొప్ప చరిత్రను కళ్ళతోటి చూడలేనంత ఆనందంగా ఇంతటి ఆనందాన్ని మేము ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి మేము చూడడం. ఈ ధ్వజస్తంభాన్ని కూడా ఈ విధంగా లేపుకెళ్ళి మేము ఎంతో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాము. ఇట్లా రాజగోపురం అడ్డం ఉంది, పారిగోడ అడ్డం ఉంది, ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇంత అవలీలగా తీసుకెళ్తూ భక్తులలో రద్దీగా ఉన్న భక్తులు కూడా ఎవరు భయపడకుండా గోవిందా గోవిందా అంటూ ఎంతో గొప్పగా తీసుకెళ్తున్నారు. ఈ యొక్క విషయాలు చెప్పుకోదగిన విషయాలు స్థిరస్థాయిగా ఈ చరిత్రలో నిలబడి ఉండిపోతాయి. ఓకే, ఇప్పుడు మన ధ్వజస్తంభాన్ని పునరుద్ధరణ చేయడం చూస్తా ఉన్నాం. ఆలయ కమిటీ కానీ ధర్మకర్తలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్న చిన్న పెద్దలు కూడా ఆలయంతో పాటు
అక్కడ పునర్వైభవం వచ్చింది. నిజంగా గ్రామంలో ఉన్న పెద్దలు కానీ చిన్నలు కానీ గోవింద గోవింద స్మరణ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాజగోపురాన్ని ప్లస్ విమాన గోపురాన్ని నిర్మించిన తర్వాత అదేవిధంగా ముంగడు ఇప్పుడు మనం ధ్వజస్తంభం నాటడం చూస్తూ ఉన్నాం. ధ్వజస్తంభం జరిపిన తర్వాత మనము ఒక పురుష స్వరూపం నారాయణ దారి చూపు దీపం నీ పారాయణ సతత హరితారణ్యం సమస్తలోకం గమనము గమ్యము తెలియని పయనం. జీర్ణోద్ధరణ చేస్తూ ఉన్నారు. జీర్ణోద్ధరణ మన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందరూ గోవింద గోవింద స్మరణ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న చిన్నలు కానీ పెద్దలు కానీ మనం చూసుకోవచ్చు. ఆంజనేయ స్వామి మీద కూడా మన రాజగోపురము, అదేవిధంగా ఆంజనేయ స్వామి మీద కూడా కలశం పెట్టేసి పునర్వైభవాన్ని తీసుకురాబోతున్నారు. జీర్ణోద్ధరణ చేస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామిని కూడా ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ సందర్భం కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. పైనుండి డ్రోన్ ద్వారా ఈ వీడియోలలో నిజంగా ఇంత ముందుకున్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి ఇప్పుడున్న దేవాలయానికి చాలా ప్రతిష్టత ఉంది. నిజంగా మీ ఆలయ కమిటీ నుండి మీరు కూడా పాల్గొన్నారు. ఆలయ కమిటీకి కానీ ఊర్లో ఉన్న గ్రామస్తులకు కానీ ఊర్లో సహకరించిన వ్యక్తులకు కానీ మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఆంజనేయ స్వామివారు ఈ యొక్క ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. మరి ముందుగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి రాగానే ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అనేది విశిష్టత. క్షేత్రపాలకుడుగా ఉన్నారు కాబట్టి మరి ఈ కార్యక్రమాలలో భక్తులు కానీ మరి గ్రామ పెద్దలు కానీ మరి ఆలయ కమిటీలు చైర్మన్లు ధర్మకర్తలు కానీ ఇంత గొప్ప కార్యక్రమాలను ఇంత విజయవంతంగా వాళ్ళు శక్తికి మించి శాయశక్తుల ప్రయత్నం చేసి భక్తులు కూడా వాళ్ళకు తోచిందంట ఎంత ఉంటే అంత లేదనుకుంటా ఇస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మేము ఇది చేస్తాము అని కులాల వారిగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకుంటా ఈ యొక్క కార్యక్రమం ఇంత గొప్పగా జరిపించడం అనేది జరిగింది. మరి ఈ భక్తులకు ఇంత గొప్పగా జరిపించడానికి మరి ఆ భగవంతుడే వీళ్ళని ఎంచుకున్నట్టున్నాడు. వీరైతే మాకు కార్యక్రమాలు మంచిగా చేయగలుగుతారు, వీరైతే ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి స్వయంగా భక్తులే ఎవరెవరు ఉండాలి ఏమి చేయాలి అనేది తెలిపినట్టున్నాడు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళము ఒక క్రమ పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా ఒక వ్యవహారికంగా ఒక పద్ధతితోని క్రమశిక్షణలో ఉండి స్వామివారి ఆశీస్సులు అంత గొప్పగా మన పైన ఉంటాయి. ఈ యొక్క విషయం భక్తులు తెలుసుకొని ప్రతి శనివారం కూడా అన్నప్రసాదాల కార్యక్రమంలో కూడా అందరూ చిత్తశుద్ధితోటి విజయవంతంగా పూర్తి చేస్తూ మరి రాజగోపురం పనులు ఇప్పటికీ పూర్తి అయిపోయాయి. ఇంకా ఆలయం చుట్టూ మరి ఇంకా చేసుకోవాలనుకుంటే ఎన్నో పనులు ఉంటాయి. వీటన్నిటికీ భగవంతుని ఆశీస్సులు ఉంటే చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రత్యేకంగా నిజంగా ఎవరెవరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు? విరాళాలు ఇచ్చిన దాతలకు కానీ సహకరించిన దాతలకు కానీ చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రత్యేక ధన్యవాదాలు అంటే మనము ఇప్పుడు ఆలయం ఈ ఆలయ పనులు ప్రారంభం కావడానికి ముందుగా ఒక వ్యవస్థను చేతిలో పట్టుకొని నడిపించేవారు ఉండాలి, పెద్ద మనిషి అనేవారు ఉండాలి, వారు చిత్తశుద్ధితోటి ఉండాలి. మరి ఈ ఆలయ చైర్మన్ ఇద్దరు దంపతులు రాచమల్ల శ్రీనివాసులు మరియు లక్ష్మీ పద్మావతి దంపతుల గారు వాళ్ళ చిత్తశుద్ధి కారణం అని చెప్తున్నాం. మొదటిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా విరాళాలు అందించిన భక్తులు ఇప్పుడు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వారు 10 లక్షలు ఇవ్వడము, మరి లింగా శ్రీనివాస్ ఉషశ్రీ గారు వాళ్ళు 25 లక్షలు ఇవ్వడము, ఇదే విధంగా లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఇట్లా ఇచ్చిన భక్తులకు అందరికీ రూపాయి కాడ నుంచి ఇచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే స్టేజ్లో లేని వారు ఇక్కడ శ్రమతోటి ప్రతి శనివారం ఇక్కడ శ్రమతోటి ఆలయంలో వారికి తోచినంతగా సహాయపడుతూ వాళ్ళు కష్టపడడం అనేది జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆలయ కమిటీకి మరియు గ్రామ పెద్దలకు మరియు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి భక్తులకు మరి విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై
Sabab